అందరికీ నమస్కారం. సంధ్య డివోషనల్ ఛానల్కి వెల్కమ్. మార్చి 14 శక్తివంతమైన పౌర్ణమి. ఇలా చేయడం వల్ల మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మనకెన్నో సమస్యలు ఉంటాయి. అందులోని కొన్ని సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. అలాగని కొన్ని పరిహారాలు చేయడం వల్ల మనకు కొన్ని ఉపశమనంగా ఆ దేవుడు ఆశీర్వాదం మనకు లభిస్తుందని మన హిందూ ధర్మశాస్త్రంలో నమ్మకం. హిందూ మతంలో పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనదిగా మనం పరిగణించాలి. హిందూ మతంలో పౌర్ణమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందులోని మార్చి 14న వచ్చే పాల్గొన పౌర్ణమి మరింత ప్రత్యేకమైనదిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణమి. ఈరోజు అనేక సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుకుంటారు. కావున అందుకే పాల్గొన పౌర్ణమిని సంవత్సరంలోని అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. పౌర్ణమి రోజున చేసే పూజలకు దానాలు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పాల్గొన పౌర్ణమి రోజున ఉపవాసం పాటించడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనము పొందుతాము. పాల్గొన పౌర్ణమి రోజు ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని మందార పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది, సంపద పెరుగుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల సంపద శ్రేయతికి ప్రసాదిస్తుందని నమ్ముతారు. పౌర్ణమి రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యోగాలను చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున తులసి మొక్కను పసుపు, కుంకుమ, పూలతో పూజించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా విష్ణుమూర్తి చిత్రపటాన్ని 11 తులసి దళాలతో పూజించండి. ఇలా చేయడం వలన ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు కొరత ఉండదని, ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇంట్లోని పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర 11 మట్టి దీపాలను వెలిగించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను సమర్పించండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక్క కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. మత విశ్వాసాల ప్రకారం మందార పూలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనదిగా. పౌర్ణమి రోజున పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవికి మందార పూలను సమర్పించండి. అలాగే ఇంట్లో మందార మొక్కను నాటడం కూడా లక్ష్మీదేవికి ఇంట్లో నివసిస్తుంది. ఫలితంగా ఇంటి నుంచి దారిద్ర్యం తొలగిపోతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టుకు తీపి పాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పసుపు, కొమ్ములు సమర్పించి ఆ తర్వాత డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభానికి ఎదుర్కోవాల్సిన అవసరము ఉండదు అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకొస్తుంది. ఫలితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి బయటపడడానికి పౌర్ణమి రోజున
నాడు చంద్రోదయం తర్వాత పాలు, బియ్యం అలాగే చక్కెరను నీటిలో కలపండి. అనంతరం ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని 101 జపించండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి మానసిక శాంతి లభిస్తుంది. పౌర్ణమి నాడు రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాలు అనుకూలతతో పాటు పితృదేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. హిందువుల విశ్వాసం ప్రకారం పౌర్ణమి రోజున గోసేవ చేయడం వల్ల శనికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే మీరు దానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఈ పౌర్ణమి రోజున గోమాతను పూజించి పచ్చిగడ్డిని, కూరగాయలను ఆహారంగా తినిపించండి. ఈ పరిహారం చేయడం వల్ల శనికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున స్త్రీలు ఇంటికి శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి. పౌర్ణమి నాడు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాత మీ ఇంటిని, పూజ గదిని కూడా శుభ్రం చేసి పూజ గదిలో ఉన్న ప్రతి ఒక్క దేవుని పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి. తర్వాత పూజ గదిలో పిండి ప్రమిదతో దీపం వెలిగించాలి. అలాగే అగరబత్తులు వెలిగించండి. తర్వాత దేవునికి కర్పూర హారతిని ఇవ్వండి. అనంతరం ఇంట్లోకి కుటుంబ సభ్యులందరూ ఆ హారతిని కళ్ళకు అద్దుకోండి. ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా చాలు, ఆ దేవుడు సంతోషిస్తాడు. తర్వాత మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఎమ్మటే ఉండి మీకు ధన అభివృద్ధి కలగజేస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వల్ల మనం ఎంతో సంతోషంగా, ధనధాన్యాలతో ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంటాము. ఇలా చేయడం వల్ల మనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు ఇవన్నీ పాటించండి. ఇలా పాటించడం వల్ల ఆ శంకరుడు, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు ఎల్లవేళలా మనల్ని కరుణిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.